నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజాస్వామ్యాన్ని బాధపెట్టే విధంగా ఉన్నాయని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు। ఆదివారం పురపాలక సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా 30, 31, 32 వార్డులలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమం ఆకలి వేసినప్పుడు అరకొరగా పెట్టి పేదవాడిని ఆదుకున్నాను అని చెప్పే మాటలు మరింత పేదరికానికి గురి చేసేలా ఉన్నాయి, కానీ ఎలాంటి అభివృద్ధిని కాంక్షించే సంక్షేమం కాదని ఆలపాటి అన్నారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడకపోగా విఘాతం కలిగేలా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు। ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని 10వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు। 20 నెలల కాలంలో సమాజం అతాకుతలం అవుతా ఉంది। ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా। ఆర్థిక పరంగా వ్యవస్థలన్నింటినీ నాశనం చేసుకుంటూ అప్పులమయం చేసి ఈ రాష్ట్రాన్ని ఎన్నటికీ ఎప్పటికీ అభివృద్ధి కాని రాష్ట్రంగా ఈ భారతదేశంలో మిగిలిపోతుందేమనే ప్రమాద గంటిగా మనకి అన్నిత్యం కనిపిస్తూ ఉంది। అభివృద్ధి మాట్లాడే పక్క నుంచితే సంక్షేమం ఏమైనా చేస్తున్నారా అంటే సంక్షేమం దేనికోసం చేస్తామో మనందరికీ తెలుసు। సంక్షేమం అనేది పేద వర్గాలు, బడుగు వర్గాలు, అణగారిన వర్గాలు మనం చేతులిస్తూ వారి సంక్షేమాన్ని కాంక్షిస్తూ మనం అభివృద్ధి చేస్తూ ఉంటే ఆ సంక్షేమం ద్వారా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు, జీవన విధానాలు మారి జనజీవన స్రవంతిలో వారు కూడా స్వాతంత్ర ఫలాల్ని, స్వేచ్ఛని ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా అందుకునే అవకాశాన్ని కల్పించడమే నాకు తెలిసిన సంక్షేమం। మరింత పేదరికాన్ని గురి చేసేగా ఉన్నాయి, కానీ ఈ ప్రభుత్వ నేతృత్వంలో సహాయపడే సంక్షేమం ఎలాంటి అభివృద్ధిని కాంక్షించే సంక్షేమం మాత్రం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా కనిపించే అంశం। వీఆర్ లూజింగ్ దట్ కాన్సెప్ట్. ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ బీయింగ్ ఎ పార్టీ, దే ఆర్ క్రియేటింగ్ డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ ద caste, color and creed. That makes a lot of difference. It hitches the democracy. ప్రజాస్వామ్యాన్ని ఈ రోజున బాధ పెట్టే అంశాలుగా పరిగణిస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వ నేతృత్వంలో। మాజీ శాసనసభ్యులు రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడారు। ఆ విషయాలన్నీ కూడా మన 30వ వార్డు ఓటర్ మహాశయులకి అందరికీ కూడా నా నమస్కారాలు। మరి రేపు జరగబోయే ఎలక్షన్లో 10వ తారీఖున మరి సైకిల్కి ఓటేసి నన్ను గెలిపించి మరి వారి ఆధ్వర్యంలో నేను నడుస్తున్నాను। మరి మీ అందరి సహకారం నాకు ఉండి రేపు ఓటేసి గెలిపిస్తారని ప్రార్థిస్తూ నమస్కారం చేస్తాను। సిద్ధమైన శస్త్రమా జయం జయం సీమాంధ్రుల గుండెల్ని జనంలో నా జనం
మధ్య ఉండేవాడు. మంత్రి పదవిలో ఎందరికో మార్గంగా నిలిచిన కార్యక్రమంలో 30వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ జానీ, 31వ వార్డు అభ్యర్థి జాస్తి సరళ, 32వ వార్డు అభ్యర్థి రాజకుమారి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 10వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ ఆఫీసర్ ఎం జస్వంతరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8వ తేదీ సాయంత్రం 5 గంటలతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం గడువు ముగుస్తుందని, 10వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించబడతాయని తెలిపారు. ఎన్నికల్లో పట్టణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలని అన్నారు. 40 వార్డులకు గాను 145 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 39 40 వార్డులు ఏకగ్రీవాలు అవటంతో 143 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరుగుతాయని ఎం జస్వంతరావు తెలిపారు. తెనాలి పురపాలక సంఘంలో రేపు 10వ తారీఖున జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు అనగా 8వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ప్రచార కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి అందరు పార్టీ నాయకులు మరియు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రేపు 5 గంటలలోపు అంటే 8వ తారీఖు 5 గంటలలోపు తమ కార్యక్రమాలన్నీ అఫీషియల్గా ఉన్న అన్ని రేపుతో క్లోజ్ అవుతుంది. 5 గంటల వరకు మాత్రమే ఉంది టైము. టౌన్లో ఉన్న ఓటర్స్ అందరూ మనకున్న 155,332 మంది ఓటర్లు అందరూ కూడా తమ ఓటుకు వినియోగించుకోవాల్సిందిగా కోరుకున్నాం. దానికి సంబంధించి నిన్న కలెక్టర్ గారు అలాగే మన సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ, మనం కొన్ని ఫ్లెక్సీల ద్వారా, మీడియా ద్వారా, మైకుల ద్వారా అన్ని రకాలుగా మనం ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. దయచేసి 10వ తారీఖున జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మరి మీరందరూ ఈ యొక్క అమూల్యమైన ఓటుని వినియోగించుకొని ఓటింగ్ పర్సంటేజ్ శాతం పెంచాల్సిందిగా కోరుకుంటున్నాం. గతంలో చాలా తక్కువ పర్సంటేజ్ పోలైంది, 74% కూడా ఉంది ఒక వార్డులో. కాబట్టి ఈసారి అన్ని వార్డుల్లో కూడా మరి పర్సంటేజ్ 90% అబవ్ వచ్చేటట్టు అందరూ కూడా మరి దయచేసి ఓటర్లందరూ కూడా 10వ తారీఖున 7 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు జరగబోయే ఎన్నికల్లో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. పురపాలక సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పట్టణంలోని 1, 2, 4, 5 వార్డులలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. విఎస్ఆర్ కాలేజ్ వద్ద నుండి ఎమ్మెల్యే బజార్ మీదుగా గోపాలస్వామి గుడి రోడ్, లంకెదిబ్బ, వైవీఆర్ కాలనీ, గోలిడంక రోడ్, ఐతనగర్ స్టేట్ బ్యాంక్ వరకు ప్రచారం నిర్వహించారు. అనంతరం 4వ వార్డు బీసీ కాలనీ, 5వ వార్డు బురిపాలెం రోడ్లోని జెండా చెట్టు వద్ద ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గడ్డేటి సురేంద్ర, 2వ వార్డు అభ్యర్థి అన్నాబతిని పద్మజ, 4వ వార్డు అభ్యర్థి నూర్బాషా నాగూర్బాబు, 5వ వార్డు అభ్యర్థి తోట రఘురాం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెనాలి శాసనసభ్యులు లోకల్ సుబ్బన్న గారి దివ్య ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1వ వార్డు కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అందరి వాడు మన అన్న గడ్డేటి సురేంద్ర గారి ఎన్నికల గుర్తు శాసనసభ్యులు మన ఐతనగర్ ముద్దుబిడ్డ మన ముద్దుగా పిలిచిన మన లోకల్ సుబ్బన్న గారి దివ్య ఆశీస్సులతో 1వ వార్డు కౌన్సిల్ అధ్యక్షుడిగా అమూల్యమైన పవిత్రమైన ఓటు వేసి ఇరువురిని అఖండమైన మెజార్టీతో
ఆపుకి మన హైదరాబాద్ ముద్దుబిడ్డ మన ముద్దుగా పిలుచుకునే మనలో ప్రిసైడింగ్ అధికారులు పంచాయతీ ఎన్నికల్లో కనబర్చిన పనితీరును మున్సిపల్ ఎన్నికల్లో కనబర్చి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు. శనివారం స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు 10వ తేదీన జరిగే పురపాలక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వివేక్ యాదవ్ పాల్గొని ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల బాధ్యత కీలకమని, దానిని గమనించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి ఎన్నికలలో ఎటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని తెలిపారు. మంచి జోష్ అనేది ఇక్కడ తెనాలిలో కనిపిస్తుంది. ఆంధ్ర పెరిస్ పేరున్న తెనాలి పట్టణం ఎప్పుడైనా వస్తే వి ఫీల్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ నివసించిన వాళ్ళు, పని చేసిన వాళ్ళు డెఫినెట్లీ ఇట్స్ ఒక మంచి గౌరవం లాగా ఉంది. సేమ్ థింగ్ ఐ వాస్ టెలింగ్ టు సబ్ కలెక్టర్ ఆల్సో, నాట్ వెరీ ఫ్యూ పీపుల్, లైక్ నాట్ మెనీ పీపుల్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ ఇన్ అ very prosperous and very progressive kind of area like Tenali. So మీరందరూ ఇక్కడ పని చేస్తున్నారు కాబట్టి ఒక మంచి గౌరవం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా డైనమిక్గా కనిపిస్తున్నారు. సో ఐ హోప్ యూ విల్ స్టాండ్ ఫస్ట్ అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓటింగ్ శాతం. సో ఆ నమ్మకం నేను మీ అందరి నుంచి అడుగుతున్నాను. అంటే దట్స్ పార్ట్ ఆఫ్ స్వీప్ ప్రోగ్రామ్. మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏపీ ఉన్నారు కాబట్టి వాట్ ఎవర్ ట్రైనింగ్ ఏదైతే తీసుకుంటున్నారు, అంటే మనము స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మనం అందరూ పని చేస్తాము. ఒకసారి ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అయిపోతే పోలింగ్ స్టేషన్లో ఏదైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు, హీ ఈస్ ఎ కైండ్ ఆఫ్ క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ. వాట్ ఎవర్ డిసిజన్ హీ టేక్స్ దట్ ఈస్ ఆల్మోస్ట్ ఫైనల్. ఐడెంటిఫికేషన్ ఏదైతే వాళ్ళు ఐడి కార్డ్ తీసుకుని వస్తారో అవన్నీ కూడా సరిగా చూసుకోవడం, సో దట్ ఎనీ ఫ్రాడ్ ఓటింగ్ డజంట్ టేక్ ప్లేస్. ముందు రోజు వచ్చి అక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకోవడము, అలాగే ఎవరైతే క్యాండిడేట్స్ తాలూకా పోలింగ్ ఏజెంట్స్ ఉంటారో వారికి ఐడి కార్డ్స్ ఇవ్వడము, పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక మాక్ పోలింగ్ కండక్ట్ చేయడము, ఆ బ్యాలెట్ బాక్స్ సరిగా ఉందా లేదా అవన్నీ చూసుకోవడము, వాట్ ఎవర్ స్టాచ్యుటరీ forms or statutory certificate which are there, what all kind of diary లో ఏదైతే ఎంట్రీ చేసుకోవాలి అవన్నీ చక్కగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భంలో చాలా కీన్ కంటెస్ట్ ఉన్నప్పటికీ వాట్ ఎవర్ ఫైనల్ డిసిజన్ హ్యాపెన్స్, ఇవన్నీ డాక్యుమెంట్స్ కానీ రిజిస్టర్స్ మనము కోర్టులో కూడా ప్రజెంట్ చేయాల్సిన ఉంటుంది. కాబట్టి వెరీ కేర్ఫుల్, వెరీ మైన్యూట్గా మీరు అందరూ మీ డ్యూటీ అనేది నిర్వహించండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ ఆస్క్, you clarify all the doubts you are having, because election procedure we have to go as per the rule, as per the guideline given by the State Election Commission and Election Commission of India. So please only follow the rule book, and if you have any doubt please ask the master trainer. On polling day also and before polling day also there is a control room at the commissioner's office and that master trainer will also sit there. So you have any doubt anytime, so please ask and call and will be clarified at that point of time only. Last time ikkada panchayat election Tenalilo jarigindi, chala prashantanga jarigindi. Andaru presiding officer, additional presiding officer andaru bagane chesaru. So we are expecting the same kind of work from you, all of you also, and all the best to all of you for conduct of election on 10th of March. పాల్గొనడం జరుగుతోంది. ఓటు యొక్క ఆవశ్యకతను, విలువను తెలియజేసే విధంగా ప్లకార్డులు చేకూరి ప్రతి ఒక్కరికి అవగాహన सर सब कल कर పాల్గొనడం
కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయూర్ అశోక్, అసిస్టెంట్ ఎలక్షన్ కమిషన్ అథారిటీ ఆఫీసర్ ఎం జస్వంతరావు, ఎంఆర్ఓ కె రవిబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ తెనాలి వారి ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్ మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక గంగానమ్మపేటలోని చుండూరు వారి సత్రం నందు ఈ కార్యక్రమం నిర్వహించారు. వాసవి క్లబ్ తెనాలి వారు ప్రతి నెల అందిస్తున్న పెన్షన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 16 మందికి పెన్షన్ అందించి నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ కోళ్లపూడి కళ్యాణి తెలిపారు. మేము 3 నెలల నుంచి పేదలకు ప్రతి మంత్ 200 పెన్షన్ కాడికి స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం 16 మంది 17 మందికి ఇప్పుడు ఇస్తున్నాం. దాన్ని 50 మందిగా మ్యాక్సిమం పెంచాలని చెప్పి చూస్తున్నాం. వీళ్ళందరికీ వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా చిల్లర సరుకులు, వాసవికులు సందోలు శ్రీధర్ గారి పుట్టినరోజు సందర్భంగా, మాడ వెంకట సుబ్బారావు గారి మ్యారేజ్ డే సందర్భంగా పేదలకు సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి వీరంతా వచ్చినందుకు మా క్లబ్ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకోవడానికి మాకు చుండూరు వారి సత్రం లోకనాథం గారు మాకు ఎంతో హెల్ప్ చేశారు. మన పెన్షన్లు ప్రతి నెల మొదటి ఆదివారం నాడు వాసవి క్లబ్ తెనాలి వాళ్ళు ఏర్పాటు చేసిన పెన్షన్ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది మన చుండూరు వారి సత్రంలో. ఈ కార్యక్రమంలో భాగంగా 16 మందికి ఈ రోజున మనం పెన్షన్లు ఏర్పాటు చేశారు. మా క్లబ్ ప్రెసిడెంట్ అట్లాగే మా సీనియర్ క్లబ్ మిగతా క్లబ్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో ఎం వెంకట సుబ్బారావు, వెచ్చ నాగరాజారావు, జి మల్లికార్జునరావు, పి శ్రీధర్, డిఎల్ఎస్ కిషోర్, ఏ గణేష్, సిహెచ్ లోక్నాథం, ఈవి సుబ్బారావు, సిహెచ్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.